నేను మీ ట్రూప్ లో పాడతాను. 15 days ప్రాక్టీస్కి వస్తాను. వస్తారు, మీరెందుకు రారు? మళ్ళీ మీకు ఏమన్నా యాక్సిడెంట్ మీరు గతం మర్చిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏంటో అని. కావాలంటే అగ్రిమెంట్ రాసిస్తాను. గతం మర్చిపోయినా క్యారెక్టర్ మర్చిపోలేదు. షో మీ ది అగ్రిమెంట్. రేపటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. ఓకే, బాయ్. స్టాప్ ఇట్. ఎవరది? రే, మనతో 15 days ఉండడానికి తను ఒప్పుకుంది. ఈ లోపు తను అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది, తన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. అంటే మరి లవ్ స్టోరీ ఏం లేదా? హా, బంగారు టీ కోసం గేలం వేస్తే బంగారు కొండే వస్తున్నప్పుడు మనం కాదంటావా చెప్పు కదా, అందుకే సార్ ప్లాన్ మేము వేస్తాం, నువ్వు ఫాలో అయిపో. ఓకేనా? ఓకేరా. హాయ్. మేమునా కమ్ ఆన్ గైస్. చెప్తా పొడి చేస్తే ఎవరు కంపోజ్ చేశారు? ఏ స్కేల్లో పాడమంటారు? పెద్ద స్కేల్ చిన్న స్కేల్ ఏదో ఒకటి తీసుకోండి అమ్మా. స్కేల్స్ కూడా ఎక్కడ తెచ్చిస్తాం? బయటకు ప్లీజ్ రా. బయటికి. ఓకే గైస్, ప్రాక్టీస్. ఫోటో ఫోటో. జస్ట్ ఎ స్మాల్ బ్రేక్ మ్యామ్, ప్లీజ్. ఎస్. హర్ష, ఏంటందని? ఈ ఫోటో అది మీ ఇద్దరి కథలో ఓ స్వీట్ మెమరీ. తేజు మిమ్మల్ని ఫస్ట్ టైం ట్రైన్లో చూశాడు. ఆ తర్వాత మీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు, బట్ మీరే పట్టించుకోవాలా. అప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఓ ప్లాన్ చేశాడు. ప్లాన్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎలా ఉన్నాను? హా? నువ్వెలా ఉంటే నాకేంటి నా బొంద? ఏమీ లేదు మేడం, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే చేసుకో, నాకే చెప్తున్నావు. ఆ, ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయిలకి టేస్ట్ కూడా అందంగా ఉంటుంది కదా. మీరేమైనా టిప్స్ ఇస్తే నాకు వర్కౌట్ అవ్వచ్చేమో. ఈ పూల చొక్కా ఏంటి? తీసేసి మంచి క్లాస్ టీషర్ట్ వేసుకో. ఆ లుంగి పీకేసి మంచి జీన్స్ వేసుకో. ఓకే మేడం. ఏంటది పిచ్చి గుడ్లా ఆ జుట్టు? కట్ చెయ్. ఆ బ్యూటీ స్పాట్ తీసేయ్. టోటల్ గా నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసాయి. మంచి లవ్ సాంగ్స్ విను, అప్పుడు కత్తిలా ఉంటావు. ఏ అమ్మాయినా ఇట్టే పడిపోతుంది. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డే మీరు స్ట్రీట్లో వెళ్తుంటే సూపర్. అమ్మాయి ఏమైంది? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆ తర్వాత నువ్వు మా ట్రూప్లో జాయిన్ అయ్యావు. మనందరం కలిసి ఎన్నో కాలేజ్ ప్రోగ్రామ్స్ చేసాం. మా మధ్య ఇంత జరిగిందా? జరిగిందని ఆడికి కూడా తెలీదు. లాల్. హలో, ఎక్కడున్నారు అందరూ?
ఈ రోజు మనకి ప్రాక్టీస్ ఉందా లేదా? ఉందండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. నువ్వు అక్కడే కూర్చో. ఆ పక్కన రూమ్ ఉంది, అందులోకి మాత్రం వెళ్ళొద్దు. ఎరా రూమ్ లాక్ చేసావా? లేదురా మామ, మర్చిపోయాను. అయ్యో ఒరే, నీకు తెలుసు కదరా తేజ్ గా రూమ్ లోకి ఎవరన్నా వెళ్ళడం ఇష్టం ఉండదని. వాళ్ళ లవ్ స్టోరీ అలాంటిది. ముందు ఫోన్ కట్ చేసి మాట్లాడరా. అయ్యో నేను చూసుకోలేదే. హర్ష ప్లీజ్ 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 లిసన్ టు మీ. ఈ ఫోటో ఏంటో నాకు చెప్పవా ప్లీజ్? హర్ష ప్లీజ్ చెప్పవా? రే చావు కొడతాను చెప్పలేదంటే. చెప్తా. మనందరం కలిసి అప్పట్లో చాలా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా. అప్పుడు ఒక రోజు ఈ 2000 ఎవరికి కావాలి? ఈ 2000 ఎవరికి కావాలి? థ్యాంక్స్ అక్క. చూసారా, నేను అడగగానే అందరూ చేతులెత్తారు, కానీ బంటి నా చేతిలోది లాక్కెళ్ళాడు. అది మీకెందుకు అనిపించలేదు? ఊరికే అడుగుతున్నారేమో అనుకున్నాం. ఎవరైనా డబ్బులు ఫ్రీగా ఇస్తారా అనుకున్నాం. లైఫ్ కూడా ఇంతే, కావాల్సింది తీసుకునే లోపు వేరే వాళ్ళు లాక్కెళ్ళిపోతారు. ఏది మనసులో దాచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. కావాల్సింది తీసుకోవాలి, అది డబ్బైనా ప్రేమైనా. అక్క, ఈ నోట్ తేజే లాక్కొని రమ్మన్నాడు. తేజ్, ఐ లవ్ యూ. ఇంత జరిగిందని నాకెందుకు చెప్పలేదు? మర్చిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తు చేస్తే చాలా ఎంబారసింగ్ గా ఉంటదని తేజ చెప్పొద్దన్నాడు. తప్పరా, అసలు ఎందుకు అబద్ధం చెప్పావు? అరే నందుకు యాక్సిడెంట్ ముందు నువ్వు ఆల్రెడీ ప్రపోజ్ చేసావు. ఏమో తనకు కూడా ప్రేమ పుట్టిందేమో. సపోజ్ ఒకవేళ అదే నిజమైంది అనుకో, ఒకసారి పుట్టిన ప్రేమ మళ్ళీ చచ్చిపోదు కదా. ఒకవేళ నందిని మర్చిపోయినా ఆ గుండెల్లో ప్రేమ అలానే ఉంటుంది. అది బయటికి లాగాలనే మా ప్లాను. తేజు, నందు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ రాకపోవచ్చు. ఏం చేసినా ఈ 15 days లోపే చేయాలి, లేదంటే లైఫ్ అంతా బాధపడతావు. అది కాదురా. ఒరే నువ్వు మంచోడు కాదనట్లేదురా, కానీ లవ్ మ్యాటర్ లో అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా ఉండాలి. అవునరా. మయ్యా, నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో. ఇంతమంది మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యూజిషియన్ కాదు, అర్థమవుతుందా? కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎక్స్క్యూజ్ మీ. ఐ డోంట్ డిస్టర్బ్. ఓ నందిని మీరా, ఎప్పుడు వచ్చారు? వాట్ సర్ప్రైజ్. రండి రండి. తేజ్తో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఓ ష్యూర్, వై నాట్. రండ్రా. అది బెస్ట్ రా. నిన్ను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకున్నామా? అది చెప్పు. నేను నిన్ను లవ్ చేశానా? నేను నీకు రింగ్ తొడిగానా? మనిద్దరం బాగా ప్రేమించుకున్నాం. అయితే ఇదేంటి? మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయాను. చీట్ చేసావురా. నీ ఫ్రెండ్స్తో కలిసి చీట్ చేశావు. నీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ట్రూప్ లో పాడానని, నేను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా? సిగ్గులేదా? నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా? అసలు ఇదంతా నిజమని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమని ఏం చేసుకుంటావు? అది నందు, ఒకసారి నేను చెప్పే. ఇంకేం చెప్పొద్దు. గుడ్ బై. తప్పు నాదే మావా. తప్పెవరిదైనా
తప్పేగా చేసాం. బాధగా లేదరా? బాధ లేదురా, లవ్ ఉంది, అదే మిగిలిపోయింది. రేయ్ ఒకసారి నీ ఫోన్ ఇయ్యి. దేనికిరా? ఆ అమ్మాయిదా నీ నంబర్ లేదుగా? లేదు. ఓకే. కానీ రే, కమ్ టు మెహర్ బాబా ఆశ్రమం ఇమీడియట్లీ. గంగాధర్. ఈ ఫోటోలో ఉంది ఎవరు మమ్మీ? ఆయన ఆర్ఫన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు. నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. డ్రైవర్, మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళు. రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు? నందు నాతో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ ఆర్ఫన్ స్కూల్లో డ్రాప్ చేశాను రా. తను ఇండియా రావడానికి అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది, అందుకే తనకు అలా మెసేజ్ చేశాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని. అరే మావా, ఇంత జరగా కూడా ఇంకా అవసరమారా? తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా? వదిలే. రేయ్ నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా. వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పద. యా